ఈరోజుకి కూడా నేను చెప్తా ఉన్నా, మన 5 సంవత్సరాల పాలనలో గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా, ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా పాలన అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం అందించగలిగినాము అని గర్వంగా కూడా చెప్పగలుగుతాం. మేనిఫెస్టో అని చెప్తూ దీంట్లో ప్రజలకి ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు మాట చెప్పిన తర్వాత మనము రానంత వరకు ఎన్నికల మేనిఫెస్టో ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేవాళ్ళు. అట్లాంటిది మొట్టమొదటిసారిగా ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అంటూ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలని, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీత గాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావించి ఇంప్లిమెంట్ చేసి 99% హామీలను అమలు చేసిన పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీనే అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాం. మేనిఫెస్టో అన్నది ఆ మాదిరిగా క్రమం తప్పకుండా బడ్జెట్ సమావేశాలు పెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తాము అని చెప్పి కూడా క్రమం తప్పకుండా మళ్ళీ అది అమలు చేసిన పార్టీ కూడా ఎక్కడైనా దేశంలో ఉంది అని అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. అంతగా ఏకంగా ఎప్పుడు కని విని ఎరగని విధంగా పరిపాలనలో మార్పులు కూడా తీసుకొచ్చు. మనం రాకమునుపు స్కూళ్ళు ఎలా ఉండేటివి, మనం వచ్చిన తర్వాత స్కూళ్ళు ఎలా మారాయి అన్నదానికి మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉండేది, మనం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా మెరుగైంది అన్నది నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా బాగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు వ్యవసాయం అన్నది రైతు ఎన్నెన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మనం వచ్చిన తర్వాత రైతు ఏ విధంగా బాగుపడ్డాడు అన్నది నాకన్నా బాగా మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా చక్కగా చెప్పగలుగుతారు. మనం రాకమునుపు గ్రామ స్థాయిలో పరిపాలన అన్నది అందక, ఇంటికే వచ్చే పరిపాలన కథ దేవుడెరుగు, పరిపాలనలో అందక, ఏ పథకము అందక ఎన్నెన్ని అవస్థలు పడాల్సిన పరిస్థితి, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చుకుంటే తప్పనిచ్చి పథకాలు అందని పరిస్థితి అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన పరిస్థితి నుంచి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఎలా మారింది, ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు ఎలా వచ్చాయి, ప్రతి 50-60 ఇళ్లకు ఒక నాకు తెలియక అడుగుతాను అక్క, నువ్వు కదా రాజీనామా చేయాలి. నీ శాఖలో నువ్వు విఫలమయ్యావు, ఒక్క క్షణం కూడా ఉండే అర్హత నీకు లేదు. నిసిగ్గుగా బుద్ధి తెచ్చుకొని నిండు ప్రాణాలు నీ మంత్రి శాఖలో పోగొడుతున్నావు కాబట్టి నిసిగ్గుగా నువ్వు రాజీనామా చెయ్యాలి. నువ్వు కదా రాజీనామా చేయాలి. నేను సీఐని సస్పెండ్ చేశాను, కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాను, ఈ కబుర్లని ఎందుకు? ఈ కాకమ్మ కబుర్లు చెప్తే ఎవరు రాష్ట్రంలో వినరు. నిజంగా నేను ఒక మాట అడుగుతున్నాను, రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. అనిత గారు, మీరు కూడా ఒక తల్లే కదా, మీకు కూడా బిడ్డల్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుంది, ఎంత క్షోభ ఉంటుంది ఒక మహిళగా మీకు తెలీదా? ఆ తల్లి పడుతున్నటువంటి ఆవేదన, ఆ తల్లి కడుపు కోత, ఆ తల్లి ఘోష నీకు వినిపిస్తుందా, వినిపించట్లేదా? అనితక్క, నాకు ఒక మాట చెప్పండి. అంటే ఇదేదో వచ్చేసి ఏదో 4 కబుర్లు చెప్పేసి 4 మాటలు మాట్లాడేసేటువంటి సిచ్యువేషన్ కాదు ఇది. నిజంగా ఆవిడ వీడియోలు నువ్వు చూస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ ఆ తల్లి పడుతున్నటువంటి ఆవేదనకి ఎవడండి సమాధానం చెప్పగలుగుతారు? ఒక మాట చెప్పండి. అరే నా కొడుకునన్నా చూపించు, లేదనంటే ఆ బూడిదన్న ఇవ్వండి అని అడుగుతుంది అని అంటే అంతకన్నా సిగ్గుమాలిన ప్రభుత్వంలో ఉన్నారా మీరందరూ? నేను ఎక్కడా చూడలేదు. ఏ రాజకీయ పార్టీలు కానీ
ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో బిడ్డలు చచ్చిపోతే బిడ్డల్ని చూపించండి, లేకపోతే బూడిదివ్వండి అనేటువంటి ప్రభుత్వంలో మీరున్నారు అని అంటే ఎందుకు మీ పదవులు రాజీనామా చేసి పడేయండి. మీకు చేత కాకపోతే రాజీనామాలు చేయండి. మళ్ళీ నిసిగ్గుగా వచ్చి మేము ఈ ర్యాంకులో ఉన్నాం, ఆ ర్యాంకులో ఉన్నాం. ఏ ర్యాంకులో ఉన్నావు? చిట్ట చివరి ర్యాంకులో ఉన్నావు. టాప్ 3లో లేవు, టాప్ 5లో లేవు, టాప్ 10లో లేవు, టాప్ 50లో కూడా లేవు. అంటే బ్రతుకులతోటి పేదోడి ప్రాణం ఎంత అలుసంటే ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి? 2 కేసులు ఉన్నాయి ఆ బిడ్డ మీద. మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కేసులు లేవా? చింతమనేని గారి మీద 94 కేసులు ఉన్నాయి. ఏం చేశారు? ఇప్పుడు ఆయన్ని లాకప్ డెత్ చేయగలుగుతారా? ఒక సర్వేలో దగ్గరగా 79% ఎమ్మెల్యేలు క్రిమినల్స్ అని తేల్చింది. ఏది? మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు. మరి మీరందరూ లాకప్ డెత్కి అర్హులేనా? అంటే పేదోడికి ఒక న్యాయం, డబ్బున్నోడికి ఒక న్యాయం. మీకు పదవులు వచ్చి అధికార మదం నెత్తికెక్కిన తర్వాత అసలు లాకప్ డెత్తే దారుణం. దాన్ని మళ్ళీ చంపేసి కాల్చేసి బూడిద తీసుకెళ్ళి మళ్ళీ కలిపేశారు అని అంటే ఎంత అధికార మదంతో మీరు ఈ పనులు చేసి ఉంటారండి. అసలు ఆ ఫోటోలు చూసినా, కన్నతల్లి ఆవేదన చూసినా ఒళ్ళంతా ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. అంత బాధ కలుగుతుంది ఎవరికైనా. మన హోంమంత్రి అనితకి మాత్రం అబ్బే చీమ గుట్టినట్టు కూడా లేదు ఆమెకి. ఆమె మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడే దేశంలో ఎక్కడా లేని విధంగా పక్కా గృహాలు, స్లాబ్ వేయటం, అటువంటి గృహాల నిర్మాణానికి నాంది పలికారని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు మాకు చేస్తున్న సూచన ఏమిటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు గృహ నిర్మాణం చేసి ఇవ్వాలి అనే ఆదేశంతో ఈ గృహ నిర్మాణ శాఖ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను ఒకసారి చరిత్ర చూసినట్లయితే 2014-2019లో కూడా ఈ పథకానికి, గృహ నిర్మాణ పథకానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే, అంటే సహకారం ఇన్ ది సెన్స్ అప్పుడు ఈ పిఎంఏవై ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందే ఏదైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఉన్నదో ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయాలనే సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి తగ్గట్టు ఎన్టీఆర్ హౌసింగ్ అనే పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి 2014-2019 మధ్యలో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ 10 లక్షలు శాంక్షన్ చేసి 5,63,179 గ్రౌండ్ చేసి 4,56,929 కంప్లీట్ చేశామని చెప్పేసి తెలియజేస్తాను. మొత్తం ఆ 5 సంవత్సరాల కాలంలో 2014-2019 5 సంవత్సరాల కాలంలో 8,04,853 ఇళ్ళని పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్కి పూర్తిగా యూనిట్ కాస్ట్ 1,50,000 రూపాయలు, పిఎంఏవై అర్బన్ 2.5 లక్షలు, పిఎంఏవై గ్రామీణ్ 2 లక్షలు, హుదూద్ హౌసింగ్కి 4 లక్షల రూపాయలతో యూనిట్ కాస్ట్గా నిర్ణయం చేసి ఆ రోజు మరి గృహ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ షేర్, అదేవిధంగా కన్వర్జెన్స్ ఇవన్నీ కూడా కలిపి ఆ యూనిట్ కాస్ట్లో ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దురదృష్టం ఏమిటంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని ఒక కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఒకవేళ ఆ ప్రభుత్వ పదవీ కాలం పూర్తి అయ్యేటప్పటికీ అది పూర్తి కాకపోయినట్లయితే దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత
తదుపరి వచ్చే ప్రభుత్వానిది అనేది ప్రజాస్వామ్య సూత్రం, గవర్నెన్స్ యొక్క సూత్రం. కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపు 4-4.5 లక్షల ఇళ్ళు కాదు, ప్రతిరోజు ఆ తల్లి అక్కడికి వెళ్ళి నా కొడుకుని నాకు చూపించండి అయ్యా, నా కొడుకుని నాకు చూపించండి అయ్యా అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఇది జరిగిన ఘటనను చూసుకొని ఈ తల్లితో పాటు ఆ అబ్బాయి చిన్నమ్మనేమ్మ లాయరు దుర్గమ్మ, ఆ లాయరు వాళ్ళిద్దరూ డీజీపీ ఆఫీస్కు వెళ్ళి ఆ దుర్గమ్మ లాయర్ డీజీపీ ఆఫీస్కు వెళ్ళి రాతపూర్వకంగా ఇది జరుగుతూ ఉంది అని చెప్పి ఏకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమైంది, చివరికి చెత్తబుట్టలెక్కి డీజీపీకి కంప్లైంట్ ఇవ్వడం, డీజీపీ సిపికి పంపించడం, సిపి యాక్షన్ తీసుకోవాల్సింది పోగా సిపి ఏం చేస్తూ ఉన్నారు, తల్లి దగ్గరికి మిగతా వాళ్ళని పంపించి బేరం పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదో జరిగింది, నా కొడుకు ఏదో జరిగింది అని చెప్పి ఆ తల్లికి పూర్తిగా అర్థమై జూన్ 2వ తారీఖున హైకోర్టులో హీబియస్ కార్పస్ పిటిషన్ వేసి నా కొడుకును వీళ్ళు హత్య చేసినారు, నా కొడుకు కనిపించడం లేదు, నా కొడుకును దయచేసి నాకు చూపించండి అని చెప్పి తల్లి ఆవేదనతో పిటిషన్ వేసినారు. కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి హీబియస్ కార్పస్ మీద స్పందించే కార్యక్రమం చేస్తే ఆ తర్వాత మనలాంటి వాళ్ళు అందరూ కూడా జరుగుతూ ఉన్న అన్యాయాన్ని చూడలేక అందరూ కూడా ఆ తల్లికి సపోర్టుగా నిలబడితే అప్పుడు గత్యంతరం లేక ఈరోజు సిఐని సస్పెండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని చెప్పి చెప్పగలరా? సిఐని ఎందుకు సస్పెండ్ చేశారని? సిఐని సస్పెండ్ ఎందుకు చేశారు? చంపేశాడనే కదా, మీరు దానికి ఒప్పుకున్నారు కాబట్టే కదా ఈరోజు సిఐని సస్పెన్షన్ జరిగింది. అంటే ఒకే పోలీస్ స్టేషన్లోనే ఆ సిఐ పరిధిలోనే ఆ సిఐని ప్రొటెక్ట్ చేస్తూ ఏసీపీని ప్రొటెక్ట్ చేస్తూ కమిషనర్ని ప్రొటెక్ట్ చేస్తూ డీజీపీ మొత్తం అందరికీ తెలిసి సిఐ స్టేషన్లో ఒక హత్య కాదు పోలీస్ స్టేషన్లో ఇలాగనే కొడుతూ ఒకరి చావుకు కారణమైతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య వీడియో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ కన్సల్టేషన్ ఫీజెస్ అన్నీ కూడా ఎడిషనల్ అవడం వల్ల ఆదాయం పడిపోయింది. అట్లాగే ప్రీమియం వార్షిక డెడ్ రెంట్కి సంబంధించి 10 times నుంచి 5 times తగ్గించడం వల్ల వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు వచ్చి వాళ్ళు కూడా యాక్టివ్గా చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే కొత్త లీజుల కాల పరిమితి 20 years నుంచి 30 yearsకి పెంచాం. రెన్యువల్ పీరియడ్ కూడా 10 years నుంచి 20 yearsకి రెన్యువల్ పీరియడ్ కూడా పెంచాం. అలాగే అప్లికేషన్ సిస్టమ్ మళ్ళీ మనం తీసుకొచ్చాం, ఆక్షన్ సిస్టమ్ నుంచి అప్లికేషన్ సిస్టమ్ తీసుకొచ్చాం. బిల్డింగ్ మెటీరియల్ కానీ గ్రైనేట్కి సంబంధించి కానీ మళ్ళీ ఈ అప్లికేషన్ సిస్టంలో తీసుకురావడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మైనర్ మినరల్ పాలసీలో కూడా మనం ఇండస్ట్రియల్ మినరల్స్కి మినహాయింపు ఇచ్చి ఇండస్ట్రియల్ మినరల్స్ని డోల్మైట్ కానీ సిలికా కానీ స్ట్రీటైట్ కానీ క్లే ఇలాంటి వీటిని కూడా కొద్దిగా సపరేట్ చేసి వాటి నుంచి కూడా అదనంగా మనకు ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే 1 time సెటిల్మెంట్స్ కూడా చేసి 10 times నుంచి 2 times తగ్గించాం. ఏదైతే సీనియరైజ్ ఫీజు లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు భారంగా చేశారో అవన్నీ కూడా తగ్గించుకోవడం జరిగింది. అట్లాగే కొన్ని నిర్ణయాల కారణంగా దగ్గర 1791 దరఖాస్తులు వచ్చినాయి. ఈ 2 yearsలో కొత్త లీజులు కూడా ఇవ్వడం జరిగింది. 172 కోట్లు ఆ లీజుల రూపేణా మనకి వచ్చినాయి. 5 సంవత్సరాలతో పోలిస్తే 262% ఇంక్రీజ్ వచ్చింది, గ్రోత్ వచ్చింది.
గత 2 సంవత్సరాల్లో 450 లీజులు మనం వాళ్ళకి మంజూరు చేయడం జరిగింది. 350 పైగా మనం ఎల్ఓఐలు కూడా ఇచ్చాం వాళ్ళకి. అలాగే మేజర్ మినరల్స్లో కూడా ఇవాళ కొత్త వాటిని ఐడెంటిఫై చేసుకోవడం, 21 ఖనిజ బ్లాకుల్ని, 11 మైనింగ్ లీజులు, 10 కాంపోజిట్ లైసెన్స్లు మనం ఆక్షన్ పెట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్లో ఇవన్నీ కూడా ఆక్షన్ చేయటం వల్ల మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ఈ వేలం చేశాం. తర్వాత ఆర్థిక సంవత్సరం అధిక వేలం నిర్వహించడం రికార్డు. ఇది ఒక రికార్డు అనమాట. ఇప్పుడు వరకు జరిగినటువంటి దాంట్లో 21 ఆక్షన్స్ చేయటం అనేది ఒక రికార్డు. అట్లే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక బెస్ట్, మన స్టేట్ చాలా అద్భుతంగా చేశారని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి మరి ప్రీమియం కూడా 25-26లో 538% గ్రోత్ తీసుకొచ్చాం. 75 crores వసూలైంది దీంట్లో. అట్లాగే లైమ్ స్టోన్ బ్లాక్స్ కానీ, అలాగే ఐరన్ ఓర్ కానీ, ఇప్పుడు కొత్త చాలామంది మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చినాయి. JSW స్టీల్స్ కానీ, వేదాంత, హిందుస్థాన్ జింక్, అంబుజా సిమెంట్స్, శ్రీ సిమెంట్,